హిందూ ధర్మ పరిరక్షణకు కృషి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గోకవరం దేవీ చౌక్ నుండి ఆర్ఎన్ఆర్ కాలనీ వరకు బైక్ ర్యాలీ చేశారు. ఆ తర్వాత కాలనీ వాసులతో సమావేశమయ్యి హిందూ ధర్మం గురించి వివరించారు. ఈ ప్రోగ్రాం కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నో గ్రామాల్లో ఆలయాలు అభివృద్ధి చేస్తున్నట్లు, రాను రాను ఇంకా ఆలయాలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు శ్రీనివాసరావు. నేను విశ్రాంత జీవితంలో ఉండకుండా నేను భగవంతుడిచ్చిన సంపదతోటి నేను నా ఊరికి ఏదైనా చేయాలని ఉద్దేశంతో స్టార్ట్ చేస్తూ ఇక్కడ చాలా కార్యక్రమాలు చేశాను. ముఖ్యంగా ఈ గోకవరం గ్రామంలో ఆర్&ఆర్ కాలనీలో ఒక విషయం నన్ను బాగా ఇబ్బంది పెట్టి చాలా మంది ఇక్కడి నుంచి ఫోన్ చేశారు నాకు. ఈ హిందూ ధర్మ పరిరక్షణలో దేవాలయాలకు ఇప్పటి వరకు నేను 80 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాను. సో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దాదాపు 20-30 గ్రామాల నుంచి చాలా మంది హిందువు సంబంధించిన ఈ ధర్మ కార్యక్రమంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ప్రొసీడ్ అవడం జరుగుతుంది. అన్ని ఆలయాలకు కూడా దాదాపు 20-30 గ్రామాలకి వాళ్ళ హిందూ జీర్ణమైపోయిన ఆలయాలు కానీ, లేకపోతే ఆలయాల అభివృద్ధి కోసం కానీ, కొత్త ఆలయాల నిర్మాణం కోసం కానీ వాటికి అన్నిటికీ కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను. ఈ విషయంలో అన్ని గ్రామాల వాళ్ళకి మా నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల వాళ్ళకి తెలిసింది ఈ విషయం. సో నన్ను అప్రోచ్ అవుతున్నారు. ఈ విషయంలో ఏమైందంటే ఈ ఆర్ఆర్ కాలనీలో ప్రత్యేకించి నేను ఈ విధంగా చెప్పడానికి బాధపడుతున్నాను. నేను ధన ప్రలోభం పెట్టి, డబ్బు ప్రలోభం పెట్టి, ఇంకో విధంగా కూడా ఈ ఆర్&ఆర్ కాలనీలో మత మార్పిడి జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. నేను ఎవరి పేరు నిర్దేశించడం లేదు. ఇది చెప్పే ముందు మీకు అందరికీ, మీడియా వారికి అందరికీ నేను చెప్తున్నాను, నేను ఏ రకమైన మత విద్వేషని కాను, ఏ భగవంతుడికి విద్వేషం కాదు. నేను రాముణ్ణి, అల్లాని, జీసస్ని భగవంతులుగా గౌరవించే సంస్కారం ఉన్న మనిషిని. నేను అందరూ భగవంతుళ్ళే. కానీ భారతీయ విధానానికి సంబంధించి మతం అనేది జీవన విధానం, అది భగవంతుడితో సంబంధం లేదు. ఇది నేను బలంగా నమ్ముతున్నాను. ఈ మతం యొక్క జీవన విధానానికి విదేశీయులందరూ కలిపి మన భారతదేశంలో ఉన్న సోదరీమణులు ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అంటే కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోలేకుండా బాధపడుతున్నారో, అటువంటి వాళ్ళని అన్యమతస్తులు దారుణంగా ప్రలోభ పెట్టి అన్యమతంలో జాయిన్ చేస్తున్నారు.